వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, వసతులను ఆయన స్వయంగా పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలు, పోషకాహారం మరియు ఓఆర్ఎస్ పంపిణీ తదితర అంశాలపై వైద్యులతో సమీక్షించారు. గర్భిణీలకు అంగన్వాడీ ద్వారా అందుతున్న పౌష్టికాహారం, మందులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, వసతులను ఆయన స్వయంగా పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలు, పోషకాహారం మరియు ఓఆర్ఎస్ పంపిణీ తదితర అంశాలపై వైద్యులతో సమీక్షించారు. గర్భిణీలకు అంగన్వాడీ ద్వారా అందుతున్న పౌష్టికాహారం, మందులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అంటే ఓకే మీరు చెప్పినా నేను వాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఏరు వంటి వాళ్ళు అంటారు. ఇంట్లో ఏది కావచ్చు, 10 కావాలి, ఏది కావాలి ఏమ్మా ఈ కట్టలంతా చెప్పొద్దు. డ్యూటీ కదా. బంగారుపేట పిఎస్సి సందర్శన జరిగింది. వాళ్ళందరికీ గర్భిణీలకి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి కూడా అడిగి తెలుసుకున్నాం. అందరికి కూడా ఓఆర్ఎస్ కానీ అన్ని పౌష్టికాహారాలు కానీ అన్నీ కూడా ఇళ్ళకి అందజేస్తూ ఉన్నారు. అయితే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవి కూడా సరి చేసుకోమని చెప్పి కూడా తెలియజేశాం. కాబట్టి ఇలాంటి చిన్నవి కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి అవసరం ఉండకూడదు. జాగ్రత్తగా కూడా అటెండెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. అటెండెన్స్ బుక్ లేదు, అది కూడా పెట్టమని చెప్పాం. అటెండెన్స్ బుక్ పెట్టి 9:30 కల్లా ఎవరు వస్తారో ఎవరు రాలేదు ప్రజెంట్ ఆప్షన్ కూడా నోట్ చేయాలని చెప్పని తెలియజేస్తాం.